హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాధ్యని భూమయ్య. యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో, గ్రామం ధర్మపురి, జిల్లా జగిత్యాల, మండలం ధర్మపురి. నా ఫోను ఈ హైదరాబాద్లో రామకృష్ణ హోమ్లో వర్క్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి భద్రాచలం దగ్గర నా ఫోను 2 ఫోన్లు ఎత్తుకుపోయిండు. యూట్యూబ్ ఛానల్ నాది. ఆ ఫోను మా మమ్మీకి ఫోన్ మాట్లాడుకుంటాను తీసుకొని అట్లా ఒక 5 రోజులు ఉంది నా దగ్గర తాక్కుంటూ తినుకుంటూ ఉండి నా ఫోను ఎత్తుకొని రూమ్కి పోయి ఇంకో ఫోన్ రెడ్మీ ఫోన్ తీసుకొని సామ్సంగ్ ఫోన్ తీసుకొని ఎస్కేప్ అయ్యిండు. సార్, దయచేసి ఎవరైనా కానీ ఇతన్ని కనబడితే కాస్త నాకు హెల్ప్ చేసి నాకు నెంబర్కి ఫోన్ చేయండి. ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి. నేను అలా ఫోటోలు మీద పెడతా చూడండి ప్లీజ్, దయచేసి ప్లీజ్. అందరికీ దండం. ఈ ఫోటోలో ఉన్నవాడు ఎత్తుకుపోయి తల్లికి ఇచ్చిండు, తల్లి సపోర్ట్ ఇచ్చింది. దయచేసి మీరు ఎవరైనా కానీ దండం పెడతా మీ అందరికీ. నా నెంబరు ఫోన్ నెంబరు 9949170373. నాకు ఫోన్ చేసి చెప్పండి దయచేసి ప్లీజ్. రిక్వెస్ట్ మీ అందరికీ రుణపడి ఉంటాయి ఎప్పటికీ. ఇటువంటి దొంగనికి ఎవరు కూడా పిల్లనివ్వద్దు. ఆ పిల్ల ఇచ్చే బదులు బావిలో తాడిగట్టి సాతాబాదలో నూకేసుకునే నయం. ఇటువంటి దొంగ పేరు తెచ్చుకున్నాక రేపు మీ బిడ్డ తలవంపులు తెచ్చుకునే పరిస్థితి తెచ్చేటువంటి పరిస్థితి తీసుకోకూడదు. ఇటువంటి దొంగ ముద్రపడ్డానికి పిల్లనిచ్చే బదులు బావిలో నూకింది నయం. దయచేసి ఇటువంటి దొంగనికి పిల్లలు మాత్రం ఇయ్యకూరి. అటువంటి దొంగదానికి ఇయ్యపురాలుగా కాకుండ్రి. ఇదిగో వీడే నా ఫోన్లు ఎత్తుకుపోయిన వాడు, నన్ను మోసం చేసిన వాడు. ఎవడు పైకి రాలేదు. నేను ఎప్పుడో దేవహారతి పెట్టిన. నేను వాళ్ళ తల్లికి చెప్పిన, నా షాపిన తప్పదు. నీ కొడుకు నా ఫోన్ ఎత్తుకొచ్చిండు, నా 2 ఫోన్లు ఎత్తుకొచ్చిండు, నా దగ్గర డబ్బులు ఫోన్పే కొట్టుకున్నాడు దొంగతనాన. వాడు ఎప్పటికైనా యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. నీ మొగనికి దండ ఎట్లేసినావో చచ్చిపోయిందని నీ కొడుకు కూడా దండ అట్లా వేస్తావని చెప్పి నేను శాపహారతి పెట్టిన. కరెక్ట్ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. చూడండి, ఫోటోలు కూడా పెడుతున్నా. వీడిప్పుడు నన్ను మోసం చేసి నన్ను ముంచి పైకత్తా బతుకుతా అనుకున్నాడు. ఇప్పుడు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతుండు. వాడు ఆ చికిత్స పొందుకుంటూ అట్లనే వాడు చచ్చిపోవాలని నేను కోరుకుంటున్నాను. నన్ను ముంచి లంజగోడికి వాడు పైకి రాలేదు, వీడు కూడా రావద్దు. ఎప్పటికైనా వీడు చచ్చిపోయిన వార్త నాకు ఇన్ రావాలని నేను కోరుకుంటున్నా. ఇక వాని ఫోటో చూడండి, వాని యాక్సిడెంట్ అయినటువంటి ఫోటోలు కూడా పెడుతున్నా.